జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. జూబ్లీహిల్స్లో గెలవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార వేగాన్ని మరింత పెంచారు. ఇవాళ రెహమత్ నగర్లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర మొదలవ్వాలని పిలుపునిచ్చారు కేటీఆర్. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపునకు విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. నేడు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. అనిల్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం అంటే మనకి పోలింగ్ తేదీ 11వ తారీఖు ఉండడంతో అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని వేగవంతం చేశాయి. 9 రోజులే గడువు ఉండడంతో అంటే మనకి 9వ తారీఖు రోజు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారం నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం 9వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు ప్రచారం చేయాలి. తర్వాత ప్రచారం ముగుస్తుంది. కాబట్టి 11వ తారీఖు మనకి పోలింగ్ కావున సో ఇక 9 రోజులే గడువు ఉండడంతో అన్ని ప్రధాన పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ 3 ప్రధాన పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. సో ఇప్పటికే ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ 22 పాలన పైన సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా ఫోకస్ చేసింది. ఇచ్చినటువంటి హామీల పైన నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కువగా ఫోకస్ చేసింది. సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తూ ఇప్పటికే డివిజన్ ఇన్ఛార్జీలందరూ కూడా అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 6 డివిజన్లు ఉండగా 6 డివిజన్లు ఇప్పటికే ప్రచారాన్ని ఇంటింటికి నిర్వహించారు. ఇక కేటీఆర్ మనకి రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. నిన్న షేక్పేట్ లో రోడ్ షో నిర్వహించారు. సో అలా 9వ తారీఖు వరకు కూడా కేటీఆర్ రోడ్ షోలు ఉండే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ కూడా ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైన ఫోకస్ పెట్టారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ గెలిచి తీరుతుందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రధాని మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధిలో భాగంగా ఖచ్చితంగా మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈసారి బీజేపీ గెలవబోతుందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. దానిలో భాగంగానే ప్రచారాన్ని వేగవంతం చేస్తూ అన్ని డివిజన్లో దాదాపుగా బీజేపీ పార్టీ ప్రచారం నిర్వహించింది. 9 రోజులే గడువు ఉండడంతో ఇక నుంచి ఈ రోజు నుంచి ఇక కొంత వేగవంతం కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఎంతో సీరియస్ గా తీసుకొని మేము గెలిచి తీరుతామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన కూడా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మరో 2-3 రోజుల పాటు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొన్ని డివిజన్లో రోడ్ షో నిర్వహించి కార్నర్స్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే మంత్రులు కూడా అన్ని డివిజన్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు ప్రతి ఒక్క డివిజన్ కెళ్లి ఆ కార్నర్స్ మీటింగ్స్ ఏర్పాటు చేయడం, ప్రజలతో మమేకం కావడం, ప్రతి ఇంటికి వెళ్ళడం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతుంది, వచ్చిన తర్వాత చేసిన ఈ అభివృద్ధి చేశాము అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో మాకు ఓటు వేయండి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో 3 ప్రధాన పార్టీలు ముఖ్యంగా అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారని చెప్పేసి, మరోవైపు సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత ఖచ్చితంగా గెలవబోతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్, ఇంకోవైపు బీజేపీ క్యాండిడేట్ లంకల దీపక్ రెడ్డి ఖచ్చితంగా బీజేపీ కూడా జూబ్లీహిల్స్ లో ఈసారి ఖాతా తెరవబోతుందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. సో ఏదేమైనా 3 ప్రధాన పార్టీలు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ రోజు నుంచి అనిల్ ప్రచారాన్ని వేగవంతం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి గడువు చాలా తక్కువగా ఉంది, 9 రోజులు మాత్రమే ఉండడంతో ఇప్పటి నుంచి వేగవంతం చేసి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ని కూడా కలిసేందుకు సిద్ధమవుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం
3,95,000 ఓట్లు ఉన్నట్లు మనకి ఎన్నికల సంఘం అధికారికంగా చెప్పడం జరిగింది. కాబట్టి గతంతో పోలిస్తే ఈసారి 25,000 ఓట్లు పెరిగాయని చెప్పేసి కూడా చెప్పారు. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో 3,75,000 ఓట్లు ఉండగా ఇప్పుడు 3,95,000 వరకు ఉన్నాయి. 20,000 ఓట్లు పెరిగాయని కూడా ఎన్నికల సంఘం చెప్పింది. కాబట్టి సో ప్రధానంగా చూస్తే మాత్రం మైనార్టీ ఓట్లు చాలా కీలకం అనిల్. ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎప్పుడైనా సరే కీలకంగా ఉన్నటువంటి మైనార్టీ ఓట్లు దాదాపుగా 1,18,000 ఓట్లు, అంటే దాదాపు 20,000 ఓట్ల వరకు 1,20,000 ఓట్ల వరకు కూడా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. కాబట్టి అవి చాలా కీలకం కానున్నాయి. గెలిపోవటం డిసైడ్ చేసేది కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మైనార్టీలే. కాబట్టి సో అది చాలా కీలకం. తర్వాత మాత్రం ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు. తర్వాత ఎస్సీలు చూస్తే 50,000 నుంచి 60,000 వరకు ఉన్నారు. సో వారు కూడా చాలా కీలకం అనమాట జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. కాకపోతే చేసినటువంటి అభివృద్ధి, అంటే పేరుకి జూబ్లీ హిల్స్ అంటారు కానీ ఉన్నటువంటి డివిజన్లన్నీ కూడా చాలా స్లమ్ డివిజన్లు, బస్తీలు. కాబట్టి సో అక్కడ చేసినటువంటి అభివృద్ధి, అంటే గతంలో బస్తీ దవాఖానలు మేము తీసుకొచ్చాము. సో ఎంతో మన ఉచితంగా కరెంట్ ఇచ్చాము 200 యూనిట్ల వరకు కూడా. సో ఇవన్నీ కూడా మాకు కలిసి వస్తుంది. సిట్టింగ్ స్థానం మేము గెలిచి తీరుతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. సో మరోవైపు 22 నెలల పాలన చూసి ఓటేయండి అని చెప్పేసి మరోవైపు కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకి చెబుతూ వస్తుంది. దానిలో భాగంగానే మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి సైతం రంగంలోకి దిగారు. ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఖచ్చితంగా గెలుస్తామని చెప్తుంది. కాబట్టి ఈ 3 ప్రధాన పార్టీలు మాత్రం ఈ రోజు నుంచి ప్రచారాన్ని కొంత వేగవంతం చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు డోర్ టు డోర్ అన్ని పార్టీలు వెళ్ళినప్పటికీ ఇప్పుడు ప్రధానంగా రోడ్ షోల పైన ప్రధాన ఫోకస్ చేశాయి. రోడ్ షోలు ప్రతి ఒక్క డివిజన్ లో నిర్వహించిన తర్వాత ఆ కార్నర్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కార్నర్స్ మీటింగ్ కి ఆ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వాసులందరినీ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్నర్ మీటింగ్ కి తరలించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సో అదేవిధంగా ఈసారి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎక్కువగా డబ్బులు కూడా ఖర్చు పెట్టబోతున్నారు ప్రధాన పార్టీ అని కూడా మనకి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. చూస్తే మాత్రం చూడాలి మరి ఈసారి పెద్ద ఎత్తున 3 ప్రధాన పార్టీలు కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టబోతున్నాయి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎంతో ప్రెషర్ ఇష్యూ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ ఖచ్చితంగా ఇది ప్రెషర్ ఇష్యూ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో సీరియస్ గా తీసుకుందని చెప్పేసి కూడా అంటున్నారు. లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలకపోతే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి మరోవైపు సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలిచి తీరుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ నుంచే జయత్ర మేము మొదలు పెట్టబోతున్నామని చాలా బిగ్ స్టేట్మెంట్ అనేక సార్లు ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ఇస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మేము రానున్న ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎంతో ఎంతో ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా ఇక్కడ నుంచి గెలిచి తీరుతాము, జైత్రయాత్ర ఇక్కడ నుంచే ప్రారంభించబోతున్నాం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దానిలో భాగంగానే రోడ్ షో కార్యక్రమాలు నిన్నటి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నెల 8 వరకు కూడా రోడ్ షో నిర్వహిస్తారు. తర్వాత బయటికి ర్యాలీ చివరి రోజు 9వ తారీఖు రోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం కవరేజ్ నుంచి స్ట్రీట్పేట వరకు కూడా మొత్తం కవర్ అయ్యే విధంగా ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు 9వ తారీఖు రోజు ఆ విధంగా బైక్ ర్యాలీ నిర్వహించి ప్రచారాన్ని మూసేలా కూడా ప్లాన్ చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. సో ఇక చూడాలి మరి ఇక అన్ని పార్టీలు కూడా ఈ రోజు నుంచి కొంత ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. అనిల్. రైట్ సైదులు, థ్యాంక్ యూ.